చెవులని ఎలా క్లీన్ చేసుకోవాలి? చెవిలో ఉన్న గుమిలిని తీయటానికి ఇయర్ బడ్స్ వాడొచ్చా? తెలుసుకోవాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెవులను క్లీన్ చేసేటప్పుడు చెవిని మనం 2 భాగాలుగా విభజించాలి. మొదటిది బయట చెవి, రెండోది లోపటి చెవి. బయట చెవిని ఇయర్ బడ్ యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే క్లీన్‌గా ఉన్న క్లాత్‌తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక లోపటి చెవి. మెయిన్‌గా గుమిలి లోపటి చెవిలో ఉంటుంది. అయితే చాలామంది ఫింగర్స్ పెడుతుంటారు. లేదంటే పిన్స్ పెడుతుంటారు. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే చెవికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇయర్ బడ్ పెట్టొచ్చా? ఇయర్ బడ్ పెట్టి క్లీన్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఆ గుమిలి బయటికి రాకపోగా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇయర్ బడ్స్ కూడా పెట్టకూడదు. ఇప్పుడైతే ఏం చేయాలి? ఈ గుమిలిని అంటే ఈ వ్యాక్స్‌ని కరిగించే డ్రాప్స్ ఉంటాయి. డీవాక్స్ డ్రాప్స్ అంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఈ డ్రాప్స్ ఒక 3 డ్రాప్స్ చెవిలో వేసుకోవాలి. ఈ విధంగా డేకి 3-4 సార్లు డ్రాప్స్ వేయాలి. అలా వేసి ఒక 3-5 రోజులు వెయిట్ చేస్తే గుమిలి అనేది న్యాచురల్‌గా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. అప్పటికి బయటికి రాకుండా ఇబ్బందిగా ఉంటే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని సంప్రదించి ఇయర్‌ని